వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. గోచారరీత్యా గ్రహాల యొక్క సంచారం ద్వారా మనకి 29వ తేదీ రాత్రి మార్చి 29 రాత్రి శని మీనంలో ప్రవేశించేటువంటి సందర్భం. రాత్రి 9:44 మీనంలో ప్రవేశిస్తాడు. ఈ మీనరాశిలో ప్రవేశించే సందర్భంలో అక్కడే పూర్వమే పంచగ్రహాలు ఉండడం వల్ల ఈ గ్రహం కూడా చేరడం వల్ల షష్ఠగ్రహ కూటమిగా మనకు కనబడుతుంది. అంటే మీనంలో శుభ గ్రహం యొక్క స్థానమైనటువంటి మీనంలో 6 గ్రహాలు ఉండడం. అంతేకాదు ఈ మీనంలోకి శని వెళ్ళడం వల్ల ఏ రాశుల వారికి ఇబ్బంది కలుగుతుంది, ఎవరికి శుభం కలుగుతుంది, ఎవరికి మంచి జరుగుతుంది అనేటువంటిది ప్రత్యేకించి శని యొక్క మీన ప్రవేశం వల్ల ఆలోచించినట్లయితే గోచారరీత్యా మనకి స్పష్టంగా ఈ మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది. అయితే ఈ మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది. అలాగే కుంభరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలోకి శని వెళ్ళడం, అంటే జన్మంలోంచి ద్వితీయ స్థానంలోకి వెళ్ళడం. అలాగే జన్మస్థానంలో మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని, అంటే వ్యయాన్ని నుంచి జన్మంలోకి వచ్చినటువంటి వారికి మీనరాశిలోకి రావడం వల్ల మీనరాశి వారికి జన్మశని, అలాగే కుంభరాశి వారికి ద్వితీయ శని అని చివరి భాగంలో ఉండడం. మేషరాశి వారికి వ్యయంలో శని ప్రవేశించడం ద్వారా వ్యయశనిగా ఏలినాటి శని ప్రారంభమవుతుంది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఇబ్బంది పడేటువంటి రాశులు ఏమంటే మేషరాశి వాళ్ళు. ఈ మేషరాశి వారికి మిగతా గ్రహాలన్నీ కూడా అక్కడే ఉండడం సంవత్సరాది ప్రారంభం ఒక 4-5 మాసాల దాకా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగానే కనబడుతుంది. అంటే మార్చి, ఏప్రిల్, మే, జూన్ దాకా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులుగానే కనబడుతున్నాయి. చేత ఈ ఏలినాటి శని ప్రారంభం ఒకటి, అలాగే మిగిలినటువంటి గ్రహాలు కూడా శుక్రాది గ్రహాలు కూడా వ్యయంలో ఉండడం వల్ల వ్యయంలో ఏ గ్రహం ఉన్నప్పటికీ కూడా ఏ రాశి వారికి కూడా పెద్ద శుభ ప్రయోజనం కలగదు. కాబట్టి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, కొంత ఆడవాళ్ళ వాళ్ళ ఖర్చు చేసేటువంటి పరిస్థితులు, అలాగే అనేక రకాలైనటువంటి ఖర్చులు, ఇబ్బందులు, అలాగే స్నేహ సంబంధాల విషయాల్లోనూ కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. అంతేకాదు వృధా ప్రయాస, అనవసరమైనటువంటి ఖర్చు, ఇవన్నీ కూడా మేషరాశి వారికి ఈ సంవత్సరం ప్రారంభంలోనే మనకు కొంత కనబడుతుంది. అయితే ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. కొన్నింటికి స్వభావమైనటువంటి ఖర్చులు చేసే సందర్భంలో కూడా ఖర్చు అధికంగా అవుతుంది. ఆ సందర్భంలో ఖర్చు అవుతుంది తప్ప ఖర్చుకు సంబంధించినటువంటి ఆదాయం రాదు కదా. కాబట్టి దానికోసం పెద్దగా చింతించవలసినటువంటి అవసరం లేదు. కానీ అయితే ఏలినాటి శని ప్రారంభం అవడం చేత మేషరాశి వారికి కొన్ని విషయాల్లో ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు మాత్రం ఉంటాయి. అలాగే మీనరాశి వారికి జన్మశని కారణంగా కొంత బద్ధకం, అనుకున్న సమయానికి మీరు ఆ కార్యక్రమాలకు వెళ్ళలేకపోవడం, అనుకున్న సమయానికి మీకు డబ్బు వస్తుందన్నప్పటికీ కూడా అది అవసరమైనప్పటికీ కూడా మీరు వెళ్ళలేకపోవడం, తద్వారా ఆ బద్ధకం ద్వారా కొంత నష్టాన్ని చవిచూసేటువంటి పరిస్థితి. కాబట్టి అనేక విషయాల్లో కొంత బద్ధకించడం, రోగం విషయాల్లో కూడా తర్వాత చూద్దాం లేనటువంటి ఆలోచన రావడం, ఇలాంటి కారణాల ద్వారా కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మీనరాశి వారికి కనపడుతుంది. ఇక కుంభరాశి వాళ్ళకి కనుక చూసినట్లయితే కుంభానికి ద్వితీయ శని చివరంకంలో ఉన్నటువంటి సందర్భంలో కొన్ని మాటల పట్టింపులు రావడం, అలాగే కుటుంబానికి సంబంధించినటువంటి సౌకర్యము అనేటువంటిది రూపించడం, అలాగే మీ మాట పట్టుదల వల్ల కొన్ని విషయాల్లో అవును కాదు అనే స్పష్టత అయినటువంటి మాట చెప్పలేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి. అంతేకాదు మిగిలిన గ్రహాలు కూడా కొన్ని అక్కడ ఉండడం వల్ల కొంత చివరి భాగంలో ఉన్నటువంటి సందర్భంలో కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఒక 4-5 మాసాల దాకా కనబడుతూ ఉంటుంది. అయితే ఇక సింహరాశి వారికి అష్టమ శనిగా ఈ 29 నుంచి అష్టమ శని సింహరాశి వారికి శని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే చర్మ సంబంధమైనటువంటి కొన్ని రోగాలు రావడం, అలాగే ఆకస్మికమైనటువంటి వార్తలు వినడం, కొన్ని రకాలైనటువంటి విషయాల్లో మీరు ఎంత మేధాశక్తి ప్రయోగించినప్పటికీ కూడా, ఎంత తెలివితేటలుగా ఉన్నప్పటికీ కూడా అది మీ ఆలోచనలు ముందుకు కొనసాగలేకపోవడం, అధిగమించలేకపోవడం, ఆ సమాజంలో మీ మాట నెగ్గకపోవడం, ఇలాంటివన్నీ కూడా కొన్ని ఈ సింహరాశి వాళ్ళకి ఏర్పడేటువంటి పరిస్థితి. అలాగే ధనురాశి వారికి అర్ధాష్టమ శనిగా ఉంది. ఈ ధనురాశి వారు అర్ధాష్టమ శని అంటే సౌకర్యం లోపించడం, సుఖమైనటువంటి నిద్ర లేకపోవడం,
చక్కటి భోజనం చేయలేకపోవడం, అలాగే సమాజంలో తమకు సంబంధించినటువంటి సౌకర్యాలు కానీ తమ మాట వినేటువంటి వాళ్ళు కానీ తక్కువగా ఉండడం, అలాగే తల్లికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా కొన్ని ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి, స్త్రీల విషయంలో కూడా కొన్ని వివాదాలు చోటు చేసుకునేటువంటి పరిస్థితులు కూడా, వ్యాపార విషయంలో కూడా కొన్ని అవకతవకలు వచ్చేటువంటి పరిస్థితులు, ఆ అవకతవకలను మీరు గుర్తించలేనటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఈ విధమైనటువంటి ఇబ్బంది సింహరాశి వారికి, అలాగే ధనురాశి వారికి, కుంభరాశి వారికి, మీన మేషరాశి వాళ్ళకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అయితే మరి లాభం ఎవరికి అంటే వృషభ రాశి వారికి శుక్రుడు కూడా ఉచ్చిపెట్టి ఉండడం వల్ల గొప్ప ప్రయోజనం కలిగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అన్ని విధాలా కూడా గతం నుంచి స్తబ్దుగా ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మంచి ఆనందదాయకంగా ఎదుర్కొనేటువంటి పరిస్థితులు, అనేక రకాలైనటువంటి విషయాల్లో మీ మాట ముందంజ వేయడం, గతం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో, అలాగే ప్రభుత్వానికి నుంచి రావాల్సినటువంటి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో లావాదేవీలు ఏవైతే చిక్కుగా ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు సఫలీకృతం అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆనందదాయకంగా అన్ని విషయాల్లోనూ, అలాగే ఇంట్లో నిశ్చయ శుభకార్యాలు జరుపుకోవడం, అలాగే ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా చక్కగా వృషభ రాశి వారికి కనబడుతున్నాయి. కాబట్టి వృషభ రాశి వారికి కూడా అనుకూలమైనటువంటి విషయం. అలాగే మిథునానికి కూడా కొంతవరకు ప్రయోజనకరమైనటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. కర్కాటకానికి భాగ్యస్థితి కాబట్టి కొన్ని విషయాల్లో అనుకూలత, కొన్ని విషయాల్లో అననుకూలత అనేటువంటి విషయాలు మనకి కనబడుతున్నాయి. అలాగే కన్యారాశి వారికి అనుకూలమైనటువంటి విషయాలు కొన్ని ఉన్నప్పటికీ కూడా, అయితే స్త్రీల వల్ల ప్రత్యేకించి వచ్చేటువంటి లాభాలు వస్తాయి తప్ప మిగిలిన వాటి వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు అంతంత మాత్రంగానే కనబడుతున్నాయి. స్నేహ సంబంధాలు అంతంత మాత్రంగా నడుస్తూ ఉంటాయి. విద్యా విషయాల్లో కొంత ప్రత్యేక శ్రద్ధ చూపించినట్లయితే ఉత్తమ స్థాయికి వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఈ మీన రాశిలో ప్రవేశించే శని ద్వారా మనకి కనబడుతూ ఉంటాయి. కాబట్టి అంతేకాదు వృశ్చిక రాశి వారికి కూడా కొంతమేరకు వివాదాస్పదమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఓ మధ్యవర్తి ద్వారా ఒక రూపుదాల్చేటువంటి పరిస్థితులు, ఆ జటిలమైనటువంటి సమస్యలు కొంతవరకు ప్రయోజనాలు కలిగజేసేటువంటి పరిస్థితి. మకరానికి సంపూర్ణమైనటువంటి అనుకూల పరిస్థితులు జరుగుతున్నాయి. అనుకూలమైనటువంటి వ్యవహారాల్లో మీరు ముందుకు వెళతారు. అలాగే మీ అన్నదమ్ముల వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచి ప్రయోజనం కలిగేటువంటి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క మాట సఖ్యతతోటి మీరు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా చాలా చక్కగా కనబడుతుంది. కాబట్టి అయితే ప్రత్యేకించి ఈ సింహరాశి వారు, ధనుసు రాశి వారు కూడా, కుంభరాశి వాళ్ళు కూడా శనయే నమః అనేటువంటి మంత్రంతో జమ్మి చెట్టుకి ప్రతిరోజు 19 రోజులు కానీ లేదా 19 వారాలు కానీ శనివారాలు కానీ ప్రదక్షిణం చేయండి. శనయే నమః. అనేక వ్యాపకాల్లో ఉంటుంటారు, కార్యక్రమాలు జపాలు తపాలు చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. ఆ సందర్భంలో శనయే నమః అనేటువంటి మంత్రంతో జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసినట్లయితే, ఖచ్చితంగా ఆ జమ్మిపత్రిని శిరోధార్యం చేసినట్లయితే, శిరస్సు మీద పెట్టుకున్నట్లయితే గొప్ప ప్రయోజనం కలుగుతుంది. శని దోషం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడేటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అంతేకాదు మినువులు దానం చేయడం, నువ్వులు దానం చేయడం మంచి ప్రయోజనం. అలాగే అభ్యంగన స్నానం, నువ్వుల నూనె రాసుకుని అభ్యంగన స్నానం చేయడం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది. శారీరక రుగ్మతలన్నీ కూడా నివృత్తి చేయబడతాయి. మిత్రులారా, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేసి మరిన్ని విషయాలు తెలుసుకోండి. నమస్కారం.